ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాలతో పాటు అండర్ పాసుల నిర్మాణ పనులకు సంబంధించిన డిపిఆర్లు తయారు చేయడంతో పాటు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు త్వరితంగా చేపట్టేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేగంగా పురోగతి కనిపించేలా పనిచేయాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని రైల్వే పనుల పురోగతిపై రైల్వే అధికారులతో పాటు రెవెన్యూ, రోడ్లు, భవనాల శాఖ అధికారులతో నేడు మాగుంట కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడ రైల్వే డివిజన్, ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కర్వది, సూరారెడ్డిపాలెం, ఒంగోలు అగ్రహారం, టంగుటూరు, సింగరాయకొండ ప్రాంతాల్లో నిర్మించాల్సిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల పురోగతిపై వివరంగా సమీక్షించారు. ఆర్ఓబి, ఆర్యూబి ప్రతిపాదిత ప్రాంతాల్లో భూసేకరణ సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత మండలాల తహసీల్దారులు కోరారు. ఎంతో కాలంగా బ్రిడ్జ్ నిర్మాణాలు జరుగుతున్నాయని చెబుతున్నాం తప్ప పనుల్లో అనుకున్న విధంగా పురోగతి ఉండటం లేదన్నారు. టంగుటూరు గ్రామ పరిధిలో నిర్మాణం చేయాల్సిన ఓవర్ బ్రిడ్జ్ ని మరో ప్రదేశంలో నిర్మించేలా చేపట్టిన ప్రతిపాదనల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సూరారెడ్డిపాలెం బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా జరిగేలా చూడాలన్నారు. ప్రధానంగా ఒంగోలు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులపై సమగ్రంగా చర్చించారు. ఎంతో కాలంగా స్టేషన్కు తూర్పు వైపు టికెట్ కౌంటర్ ఏర్పాటుతో పాటు తాగునీటి సమస్య, ఎస్కలేటర్లు, 5వ ప్లాట్ఫామ్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే కార్యక్రమాలు వేగవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రైల్వే కనెక్టివిటీ పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు. దీనిలో భాగంగా నడికుడి, శ్రీకాళహస్తి రైల్వే పనులు వేగవంతంగా చేసి పామూరు వరకు రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. నడికుడి, కాళహస్తి రైల్వే లైన్ నుంచి ఒంగోలు మీదుగా రామాయపట్నం వరకు రైల్వే లైన్ నిర్మాణానికి డిపిఆర్ తయారు చేయమని మంత్రిత్వ శాఖ కోరటం జరిగిందన్నారు. పశ్చిమ ప్రాంతం నుంచి ఒంగోలు కేంద్రానికి రైల్వే లైన్ ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సౌత్ సెంట్రల్ డిఈఎన్ కేడీఎస్ కృష్ణ, ఘటశక్తి ప్రాడక్ట్ డిఈఎన్ రమణారావు, ఏడీఎన్ ఒంగోలు ఆర్ఎస్ శంకర్రావు, రోడ్లు భవనాల శాఖ ఈఈ గోపీనాయక్, టంగుటూరు, సింగరాయకొండ, ఒంగోలు రూరల్ తహసీల్దార్లు ఆంజనేయులు, ఎన్వి రాజేష్, కృష్ణమోహన్ తో పాటు పలు విభాగాల రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఎంత ఇంపార్టెంట్ భారతదేశంలో మనకు రైల్వే సేఫ్టీ వర్క్ వరకు రైల్వేలో ప్రయాణం చేస్తే చాలా వరకు చీప్గా కూడా అంటే సరసమైన ధరలతోనే టికెట్ కూడా దొరుకుతుంది అనేది ప్రతి ఒక్క ప్రయాణికుల్లో కూడా ఆ ఫీలింగ్ ఎక్కువగా పెరుగుతూ ఉంది. అందువల్ల మనం ఇండియన్ రైల్వేస్ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, రైల్వే మినిస్టర్ గారు కూడా అశ్విని వైష్ణవ్ గారు, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా కనెక్టివిటీ ఎక్కువ పెంచాలి అనేది ముఖ్య ఉద్దేశంతో పెట్టుకొని ప్రతిసారి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వచ్చినప్పుడు అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మినిస్టర్ గారితో కలిసినప్పుడు చాలా ప్రాజెక్ట్స్ తీసుకురావడం కూడా చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కూడా ఈ మధ్య 3-4 రోజుల క్రితం కూడా మీరు క్యాబినెట్ మీటింగ్లో కూడా డెసిషన్ అనేది రైల్ కనెక్టివిటీ అక్కడ అంటే కాకినాడ ప్రాంతంలో మనకి ఎక్కువ రమాయపట్నం ఇక్కడ ఉన్నందువల్ల దాని కనెక్టివిటీ గురించి కూడా మనం అడుగుతూ వస్తున్నాం. ఈ మధ్యనే రైల్వే మినిస్టర్ గారు నర్సరావుపేట శ్రీ రావు కృష్ణదేవరాయలు గారు మేము వెళ్ళి మనకు ఇప్పుడు నడికుడి కాళహస్తి రైలు మార్గం అనేది కనిగిరి వరకు ఇప్పుడు ఆ రైలు మార్గం కూడా ఏర్పడడం జరుగుతుంది. ఆ ట్రైన్ అనే సర్వీస్ కూడా ఒకటి మాకు రన్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఫ్రమ్ నడికుడి నుంచి లేదా సికింద్రాబాద్ నుంచి దానికి మీరు తగిన వసతులు అన్నీ కూడా ఏర్పరచాలని కోరిన వారికి ఇప్పుడు డీజిల్ ఇంజిన్ అనేది ఇప్పుడు భారతదేశంలో ఎలక్ట్రిఫికేషన్ తర్వాత అవి కొంచెం తక్కువ అయిపోయింది. అవి యూసేజ్లో కూడా అవి కూడా లేదు. అందువల్ల ఎక్కడో దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ డీజిల్ ఆపరేటెడ్ ఇంజిన్ని మేము ఆపరేట్ చేయిస్తామని మినిస్టర్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్త రైల్వే మార్గం కూడా ఇదే ఒక నడికుడి కాళహస్తిలో ఇచ్చి ఉన్నది కాబట్టి దర్శి నుంచి తర్వాత అద్దంకి ఒంగోలు, సింగరాయకొండ, రామాయపట్నం ఇది కూడా అక్కడ ఆ ప్రాంతాలంటే ఎక్కువగా కార్గో అద్దంకి ప్రాంతంలో ఉందంటే గ్రనైట్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి కార్గో కూడా ఈజీగా ఉండే కానీ కొత్త రైలు మార్గం అనేది కూడా మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారు
దాని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని వాళ్ళ అధికారులు పడి పశ్చిమ ప్రాంతం నుంచి కూడా మామూలుగా ఒంగోలు నుంచి దొరకొండ నుంచి ఒంగోలు అనేది అది ఆల్రెడీ డిపిఆర్ కూడా చాలా అడ్వాన్స్ స్టేజ్లో కూడా ఉంది. అంటే చాలా ఖర్చు అవుతుందనే ఆలోచనతో కూడా ఉన్నారు దాన్ని ఆ ప్రాజెక్ట్ని తీసుకురావడం దానికి. అది వచ్చినా కూడా మనకు చాలా దొరకొండ నుంచి వదిలి నుంచి ఒంగోలు రావడం టు బి ఎక్స్టెండెడ్ అప్ టు రామాయపట్నం అనేది ప్రతిపాదన పెడుతున్నాం. పోర్ట్ కనెక్టివిటీ ఈజ్ ఎ మస్ట్. మనం వీటన్నిటికీ ఫెసిలిటీస్తో పాటు ఆర్యూబీలు ఆర్ఓబీ అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్ అయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం రైల్వే గేట్ వేసి ఉంది, ఈ గేట్ దగ్గర ఎంతసేపు ఉండాలి అనేది ఒక ఆలోచనతో పడిపోయి ఉంటారు ఎవరైనా, ప్రజలైనా అధికారులైనా ప్రజాప్రతినిధులైనా కూడా. యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ సుప్రీం కోర్టు ఉన్నప్పుడు ఈ ఎల్సీలన్నీ కూడా రిమూవ్ చేయాలి అనేది రైల్వే అధికారులు కూడా ఈరోజు మనకు అదృష్టం పొంది పెద్దలు కృష్ణ గారు కూడా ఉన్నారు, రమణ గారు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారి టీం అందరూ కూడా చాలామంది దాదాపు 20 మంది పైన ఈరోజు ఈ సమావేశానికి వచ్చారనంటే మిమ్మల్ని ప్రత్యేకంగా అందరికి కూడా మా కుటుంబంతో హృదయపూర్వక నమస్కారాలు మీకు అందరూ కూడా జరుగుతున్నాము. శ్రమ తీసుకొని వచ్చారు వాడు. అంటే ఇంపార్టెంట్ డే అది, ఇంపార్టెంట్ ఇష్యూస్ డిస్కస్ చేసుకోబోతున్నాం అనేది మీకున్న సీరియస్నెస్ నేను రియలీ అప్రిషియేట్. ఆర్యూబీలు ఆర్ఓబీలు అని ఉన్నప్పుడు ఇవి కంపల్సరీగా యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ వచ్చినప్పుడు రైల్వే మినిస్ట్రీ వాళ్ళు అన్నీ కూడా రిమూవ్ చేసి దాని ప్లేసెస్లో అదే మరి ఎల్సీలో రిమూవ్ చేసిన తర్వాత వాటికి ఆర్యూబీలు ఆర్ఓబీలు అనేది ఆ ప్రాంతాల అవసరాలను బట్టి డిసైడ్ చేస్తామనేది వారు ఇచ్చిన హామీ. మాకు లోక్సభలో అయినా, అంటే మేము లోక్సభ మెంబర్స్ కాబట్టి పార్లమెంట్లో రైల్వే మంత్రి గారు కూడా పదే ఇవన్నీ కూడా రిమూవ్ చేసే దాని కొరకు గ్రాండ్ ప్లాన్ వేసుకొని ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఆచరణలోకి వస్తున్నాయని అంటున్నారు. మనకు ఇక్కడ ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి చూసుకున్నప్పుడు మనకు ఇక్కడ ఇవి ఆర్ఓబీలు అనేది, అంటే ఆర్ఓబీ మన లెవెల్ క్రాసింగ్ అనేది ముఖ్యంగా కూడా మనం ఆలోచిస్తూ వస్తున్నాం అనేదానికి. అంటే ఒంగోలు పట్టణంలో 207 అనేది చాలా కాలంగా ఫైట్ చేసి తీసుకురావడం జరిగింది. దానిని చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. శ్రీనివాసరావు గారు కూడా చూస్తూ ఉన్నారు. అది కూడా మనం అంటే రివ్యూలో వచ్చేదానికి చూడాల్సినట్టుంది. ఇక మనం కిందకి వెళ్తూ ఉన్నప్పుడు టంగుటూరు ప్రాంతం అనేది నెక్స్ట్. టంగుటూరు ప్రాంతంలో మనకు ఈ ఎల్సీ నంబరు 193 అనేది ఎప్పటి నుంచో ఇంపార్టెంట్గా ఆల్మోస్ట్ 2 times దాన్ని కూడా ప్రపోజల్ తీసుకురావడం, క్యాన్సిల్ చేయడం కూడా అది జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.